గబ్బా టెస్ట్ డ్రా అనంతరం టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీని వివాదాలు చుట్టుముట్టాయి. 4వ టెస్ట్ కోసం మెల్బోర్న్ కు చేరుకున్న కోహ్లీతో అక్కడ మీడియా జర్నలిస్టులు వాగ్వాదానికి దిగారు. తమ కుటుంబ సభ్యుల ఫోటోలు తీయొద్దన్న దానికి ఆస్ట్రేలియన్ మీడియా కోహ్లీని టార్గెట్ చేసింది. దాని తర్వాత ఆస్ట్రేలియా ఓపెనర్ శామ్ కాన్స్టాస్ విరాట్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోహ్లీపై ఆస్ట్రేలియన్ మీడియా విషం కక్కుతూ కథనాలు రాసింది. తాజాగా కోహ్లీని టార్గెట్ చేస్తూ కంగారు అభిమాని ఒకరు కోహ్లీని కించపరిచే విధంగా కామెంట్స్ చేశాడు. దీంతో కోహ్లీ కూడా అంతే ధీటుగా సమాధానం ఇచ్చాడు. 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో విరాట్ 86 బంతుల్లో 41.86 స్ట్రైక్ రేట్ తో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ, యశస్వి జైస్వాల్ మధ్య 3వ వికెట్ కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. విరాట్ కోహ్లీ అవుట్ అయి పెవిలియన్ కు తిరిగి వస్తున్న సమయంలో ప్రేక్షకుల ఆగ్రహానికి గురయ్యాడు. కోహ్లీ తల వంచుకుని డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా అభిమానులు కేకులు వేయడం ప్రారంభించారు. మొదట విరాట్ దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగాడు. అయితే కొందరి వ్యాఖ్యలు శృతి మించడంతో కోహ్లీ తిరిగి వెనక్కి వచ్చి అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ ప్రేక్షకుల వైపు కోపంగా వస్తుండగా అక్కడ ఉన్న ఐసీసీ సిబ్బందిలో ఒకరు వచ్చి విరాట్ ను లోపలికి తీసుకెళ్లారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ 4 మ్యాచ్లలో 6 ఇన్నింగ్స్ లో 162 పరుగులు చేశాడు. సగటు 32.40 మరియు స్ట్రైక్ రేట్ 56.64తో బ్యాటింగ్ చేశాడు. ఇందులో కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేశాడు. పెర్త్ టెస్ట్ లో విరాట్ కోహ్లీ అజేయంగా 100 పరుగులు చేశాడు. 2వ టెస్ట్ లో 7 మరియు 11 పరుగులు, అలాగే 3వ టెస్ట్ లో 3 పరుగులు చేశాడు.